Left, right, left. Keep it up. Move. అందరికీ జై హింద్ అండి. నేను మీ హరిప్రసాద్, హరి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్. సౌత్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్ అండి. రన్నింగ్లో నేను 8 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 సార్లు ఫస్ట్ ప్లేస్ కొట్టినానండి రన్నింగ్లో. అలాగే ఎన్సీసీలో స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజీ లెవెల్లో ఎన్సీసీలో సార్జెంట్గా ర్యాంక్ పొందినటువంటి వ్యక్తినండి. ఈరోజు ఆర్మీ డ్రిల్ అనేది కాబోయే సోల్జర్స్కి ఎంత ఇంపార్టెన్స్ అనేది ఈ వీడియోలో చర్చించుకుందామండి. సో ఆర్మీ డ్రిల్ అనేది జనరల్గా ఆర్మీ జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్లో మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉండేది ఏదంటే హార్డ్గా ఫస్ట్ ఆర్మీ డ్రిల్ అండి. దాని తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ హార్డ్గా ఉంటుందండి. దాని తర్వాత రైఫిల్ డ్రిల్ అండి. ఈ మూడు చాలా హార్డ్గా ఉంటాయన్నమాట. సో ఈ మూడిట్లో జనరల్గా ఆర్మీ డ్రిల్ అనేది ఒక్క తప్పు కానీ ఒక్క కాషన్కి, ఫర్ ఎగ్జాంపుల్ సౌదాన్, విశ్రామ్, దైన్య మూడ్, బాయే మూడ్, పీచే మూడ్, కులిలాయించల్, నిగిట్లాయించల్, ఇవన్నీ కూడా ఒక్క కాషన్ అనేది సరిగ్గా చేయకపోతే ఆ ట్రూప్ మొత్తానికి పనిష్మెంట్ ఇస్తారనమాట. సో ఆ పనిష్మెంట్స్ ఎక్కువ వాళ్ళ ట్రైనింగ్ 6 months ట్రైనింగ్లో ఎక్కువ పనిష్మెంట్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకు గాను మనము ఎవరైనా సరే ఆర్మీకి వెళ్ళాలనుకునే విద్యార్థులు స్టడీస్ చదువుతారండి, అదేవిధంగా రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఆర్మీ డ్రిల్ అనేది చాలామందికి రాదనమాట. సో అందుకు గాను ఈ ఆర్మీ డ్రిల్ అనేది నేర్చుకోకపోతే రేపు ట్రైనింగ్లో చాలా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ ఆర్మీ డ్రిల్ వస్తుందో వాళ్ళకి ట్రైనింగ్ అనేది 6 months చాలా ఫ్రీగా జరిగిపోతుంది అనమాట. సో అంత ఇంపార్టెన్స్ కలిగి ఉంటుందండి ఈ ఆర్మీ డ్రిల్ ఇండియన్ ఆర్మీలో. సో అది మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే January 26th కానీ August 15th కానీ మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ చేసేటటువంటి డ్రిల్ ఎంత పర్ఫెక్షన్ వస్తుందంటే అంత పర్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మన హరి డిఫెన్స్ అకాడమీలో చదువుతో పాటు అలాగే రన్నింగ్తో పాటు అలాగే ఆర్మీ డ్రిల్ కూడా నేర్పించడం జరుగుతుందండి. జై హింద్. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. జై హింద్. వందే మాతరం.